వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూలు సాధించి సత్తా చాటింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో అదిరిపోయే విఎఫ్ఎక్స్ తో మంచి ప్రేక్షకులని ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక తాజాగా ఈ చిత్రం సాధించిన విజయం పైన హీరో ప్రభాస్ తొలిసారి స్పందించారు. ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఒక జీరో. నాగశ్విన్ కి థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద భారీ సినిమా తీసినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దత్త గారు చాలా గట్స్ ఉన్న నిర్మాత. ఈ సినిమా పైన వాళ్ళు పెట్టే ఖర్చు చూసి మేము చాలా కంగారు పడ్డాము. ఒకసారి సార్ మీరు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారని కూడా నేను అనేవాడిని. దానికి మీరేం టెన్షన్ పడద్దు, మనం పెద్ద హిట్టే కొడుతున్నాము, మంచి క్వాలిటీ సినిమా కూడా ఆడియన్స్ కి ఇస్తున్నాము అనేవాళ్ళు. ఇక స్వప్న, ప్రియాంకలకి కూడా థ్యాంక్స్. వీళ్ళిద్దరి వల్లే ఇండియాలోని దిగ్గజ నటులైన అమితాబ్ సార్, కమల్ సార్ తో వర్క్ చేసే అవకాశం దక్కింది. వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన నేను వారితో నటించడం చాలా సంతోషం. మీ నుంచి ఎన్నో విషయాలను నేను నేర్చుకున్నాను. అలానే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికాకి కూడా థ్యాంక్స్. పార్ట్ 2లో ఇంతకంటే పెద్దగా ఉండబోతుంది. నా ఫ్యాన్స్ కి మరోసారి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ అయితే చెప్పారు. ఇక ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో దిశ పటాని, అదే విధంగా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన, అన్నాబెన్, పశుపతి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలో నటించారు. ఇక మాలవిక మీనన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అదే విధంగా ఫరియా అబ్దుల్లా, ఆర్జీవి, రాజమౌళి, అనుదీప్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా పైన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా పలువురు ప్రముఖులు ప్రశంసలు అయితే కురిపించారు. ఇక ఈ చిత్రం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రలో అద్భుతంగా నటించారు. అమితాబ్ అశ్వత్థామగా కనిపించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు. ఇక విజయ్ దేవరకొండ అర్జునుడిగా మెప్పించాడు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.